మీరేం చేయాలంటే మీరు ఈ 6 months అయిపోతుంది, అయిపోయే ముందు అతనికి ఫోన్ ద్వారా కలిశారా, లెటర్ రాశారా, మీరు ఏ విధంగా కమ్యూనికేషన్ చేశారో చూసుకోండి. చూసుకున్న తర్వాత కంపల్సరీ ఒక లీగల్ నోటీస్ పంపించాలండి. మీ రెడీనెస్, మీ విల్లింగ్నెస్ చూపించాలి. నేను ఇది నీకు అమ్మాలనుకున్నాను, ఇంత డబ్బులు తీసుకున్నాను, సో నేను రెడీగా ఉన్నాను, నువ్వు వచ్చి చేసుకో. లేకపోతే టైం అయిపోతే ముందే అనుకున్నాము, నాకు డబ్బులు అవసరం ఉంది కాబట్టి నేను ఇది వేరే వాళ్ళకి అమ్మాల్సి వస్తుంది అని తెచ్చి మీరు లీగల్ నోటీస్ పంపించి 30 days, 40 days, 15 days టైం ఇవ్వండి. నోటీస్ పీరియడ్. ఈ టైం లోపల రాకపోతే మీరు ఎప్పుడు నోటీస్ పంపించినా నోటీసు ఓపెన్ ఎండెడ్గా ఉండకూడదండి. ఆ నోటీస్ చదివితే వాడికి నేనేం చేయాలి, ఎప్పుడు లోపల చేయాలి, ఎక్కడ చేయాలి అని క్రిస్టల్ క్లియర్గా ఉండాలి. ఈవెన్ కోర్టు కూడా ఉండాలి, ఎవరు చదివినా సరే. సో కాబట్టి మీరు పంపించి క్లోజ్డ్ ఎండెడ్గా మనం అనుకున్నాము, నువ్వు వచ్చి చేసుకో, నువ్వు చేయకపోతే మీరేం చేస్తారో కూడా అందులో తెలియచేయాలి. చేసేసి అది రిజిస్టర్ పోస్ట్ అక్నాలెడ్జ్మెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారానే పంపించండి. అవి ఒక ఒరిజినల్ మీ దగ్గర పెట్టుకోండి. ఆ ఆర్పిఐడి స్లిప్, పోస్టల్ రిసిప్ట్ పెట్టుకోండి. ఆ ట్రాక్ రిపోర్ట్ ఆన్లైన్ డౌన్లోడ్ చేసుకొని వాడికి చేరిందా లేదో కూడా పెట్టుకోండి. ఒకవేళ అది చేరకపోతే ఏం చేయాలి అనేది ప్రశ్న. చేరకపోతే నాకు అందలేదు అంటాడు వాడు. అంటే అందలేదంటే అది చెప్తుంది కదా, డోర్ లాక్ అన్నా, రెఫ్యూజ్డ్ అన్నా ఏదో ఒకటి ఉంటుంది కదా. రెఫ్యూజ్డ్ అంటే ఇట్ ఈస్ డీమ్డ్ సర్వ్డ్. అటు కాకుండా డోర్ లాక్డ్ అనుకోండి, మీరు మళ్ళీ పంపించాల్సి వస్తుంది. లేకపోతే అతను అక్కడ లేడనుకోండి, ఒక పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వండి. పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి మీరు ప్రూవ్ చేసుకోవాల్సింది ఏంటంటే యూ హ్యాడ్ ఫాలోడ్ ద డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా బిఫోర్ సెల్లింగ్ దట్ పీస్ ఆఫ్ ల్యాండ్ విచ్ వాజ్ ఆల్రెడీ మేడ్ అగ్రిమెంట్ ఇన్ పార్ట్ ఆఫ్ అదర్ పర్సన్ అని కోర్టుకి నేను డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంతా ఫాలో అయ్యే నేను వేరే వాళ్ళకి అమ్మాను అని మీరు ప్రూవ్ చేసుకోవాలి. లేకపోతే అతను వచ్చి మీ మీద కేసు వేస్తాడు. సో టేక్ ఆల్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా.